ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొద్దిపాటి వరదను కూడా ఎదుర్కోలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు. సమాచార వ్యవస్థ లేకపోతే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. ఏమైందండి, మనకు తుఫాన్లు వచ్చి మొత్తం విద్యుత్ స్తంభాలు కొట్టుకెళ్ళిపోయినాయా, టవర్లన్నీ కూలిపోయినాయా, మొత్తం నీళ్లు మొత్తం నేలమట్టం అయినాయా? ఏం జరిగింది? విజయవాడ నగరానికి ఏం జరిగింది? పై ఎత్తు నుంచి వరద వచ్చింది. పై ఎత్తు నుంచి వరద వచ్చి ఇళ్ళన్నీ ముంచేస్తే టెలిఫోన్ టవర్లు కూలిపోతాయా? విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయిందా? ఫోన్లు ఎందుకు పనిచేయట్లేదు? ఇది కేవలం కుట్ర. ఇక్కడ జరిగే యొక్క దారుణమైన స్థితిని ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసమే ఈరోజు ఈ సమాచార వ్యవస్థను మొత్తం ఆపేశారు. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ మనిషి బతుకున్నాడో చచ్చిపోయాడో తెలియాలి కదా. మా ఇల్లు ఉంది, మా ఇల్లు పూర్తి నేలమట్టం అయిపోయింది, పూర్తి మునిగిపోయింది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది, నాకంటే బంధువులు ఉన్నారు కాబట్టి నేను సేఫెస్ట్ ప్లేస్కి వచ్చాను. బంధువులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం వాళ్ళందరిని తరలించి ఒక కళ్యాణ మండపాలు కానీ, ఒక స్కూళ్ళు కానీ, ఏదైనా ఒక ప్రదేశం మాట్లాడి అక్కడ వాళ్ళందరినీ వసతి గృహాలు తరలించి వాళ్ళ తిండి, నీళ్లు, బట్ట ఇవన్నీ చేపించాలి కదా. కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి కదా. ఆ నైతిక బాధ్యత మీకు ఉందా లేదా? ఏం చేయడానికి ప్రభుత్వం? ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేయడానికి? ఈ పంచాయతీ వ్యవస్థ ఏం చేయడానికి? కార్పొరేషన్ వ్యవస్థ ఏం చేయడానికి? వైద్య సిబ్బంది వైద్య వ్యవస్థ ఏం చేయడానికి? ఎవరి కోసం వీళ్ళందరూ? నువ్వు వెళితే మాత్రం నువ్వు సేఫ్ గార్డులు మొత్తం ధరించి పడవలో వెళ్తావే, మరి వాళ్ళందరూ మెడలోతు నీళ్ళలో అక్కడ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు చూస్తారు? దయచేసి ఒకటే చెప్తున్నాను, కేంద్రం కూడా ఈ విషయంలో కల్పించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయం కల్పించుకోవాలి. ఇక్కడ మరణ మృదంగం మోగుతుంది. ఆకలికి దప్పులకు అలమటించిపోతున్నారు. మరికొద్ది గంటల్లో శవాల దెబ్బగా మారే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాలనీ. ఒక వైఎస్ఆర్ కాలనీ కాదు, ఊరుల నగర్, విజయవాడ నడిబొడ్డున్న ఊరుల నగరు, జోజి నగరు, ఇక్కడ కూడా చాలామంది ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు, నీళ్ల కోసం ఆహాకారాలు చేస్తున్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేయాలి. తక్షణమే కేంద్ర బలగాలు దింపి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి నేనైతే గట్టి కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రజలందరూ ఎవడన్నా సరే, దమ్మున్నోడు ఎవడన్నా మేము సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పేసి ఈ టీడీపీ సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన ఎవడన్నా సరే, లీడర్ ఎవరైనా వస్తే నాతో రండి, నేను చూపిస్తా. ఎవడ సహాయం అందుతుంది, ఎవరు ఎంత అలమటించిపోతున్నారో నేను చూపిస్తా.